హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ మసాలా కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తున్నాను స్క్రీన్లో. ధనియాలు, కొబ్బరి పొడి, నువ్వులు, పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, వంకాయలు, ఆనియన్స్ 2 ఆనియన్స్ సరిపోతుంది, ఒక 5 పచ్చిమిర్చిలు, అలాగే టమాటా. మీకు ఈ క్వాంటిటీ ఎంత తీసుకోవాలని మీకున్న ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి తీసుకోండి. సో యాజ్ యూజువల్ బాయిల్ చేసుకోవాలి. బౌల్లో పల్లీలు వేసుకొని వాటిని డీప్ ఫ్రై చేయండి. ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, నువ్వులు, ధనియాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలపాలి. కొందరు కొబ్బరి ముక్కలు వేస్తారు, ఎందుకంటే అన్ని గ్రైండింగ్గా వెళ్ళిపోతాయి కాబట్టి మనం కొబ్బరి పొడి వేసినా పర్వాలేదు, కొబ్బరి ముక్కలు వేసినా పర్వాలేదు. బాగా ఫ్రై చేసుకున్నాక వాటిని తీసి సెపరేట్గా పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకొని దానిలో ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం ఇందాక ఫ్రై చేసిన వాటితో పాటు వీటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసేసేయండి. మెత్తగా పొడైన తర్వాత దాంట్లో వాటర్ పోసి ఇలా లిక్విడ్గా రావాలి. తర్వాత అదే ఆయిల్లో వంకాయలు వేసి ఫ్రై చేయండి. అది అయిపోయిన వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఉంటే దాంట్లోనే మనం ఇలా కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకొని తర్వాత మిర్చి వేసి ఫ్రై చేయండి. మిర్చి ఎన్ని కావాలనేది కూడా మీ చాయిస్. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. తర్వాత గ్రైండ్ చేసిన ఉంది కదా, గ్రైండ్ చేసిన పౌడర్ అంతా తీసుకొని, ఆ లిక్విడ్ అంతా తీసుకొని వీటిలో వేసుకొని కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసి దాంట్లో టమాటాలు వేయండి. కట్ చేసిన టమాటాలు వేయాలి. ఆ టమాటాలు పొడుగుగా ఉంటేనే బాగుంటుంది. టమాటాలు అలా పొడుగుగా కట్ చేసుకొని దాంట్లో మనం బాయిల్ అవుతున్న దీంట్లో ఈ మిక్చర్లో కలుపుకోవాలి. తర్వాత మనకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎంత కావాలనేది మీరు వండే క్వాంటిటీని బట్టి ఉంటుంది, సాల్ట్ ఎంత వేయాలి. ఇలా కొంచెం బాయిల్ స్టేట్కి వచ్చిన తర్వాత దీంట్లో మనం ఇంతకుముందు వంకాయలు వేయించాం కదా, అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కారము, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇందాక కారము, పసుపు చెప్పలేదు, అందుకని కారం, పసుపు యాడ్ చేసి దీని తర్వాత వంకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వంకాయలను యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వంకాయ ముక్కలోకి అంతా ఆ జ్యూస్ అంతా ఇలా వచ్చేదాకా కొంచెం బాయిల్ చేయాలి, కలర్ మారేదాకా. ఇదండి. ఒకవేళ మీకు ఈ వంట నచ్చితే దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఒక 4 మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా నాకు వ్యూవర్స్ పెరుగుతాయి. థ్యాంక్ యూ. ఒకవేళ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ వ్యూ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.